అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను విత్ గ్రేవీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే, అలా ఉంటుందన్నమాట. ముందుగా మనమైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో సాజీరా, లవంగం, మిరియాలు, కొంచెం జీలకర్ర, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మనము. తర్వాత ఇందులో ఇలా ఎల్లిపాయ రెబ్బలైతే వేస్తున్నాను కట్ చేసుకొని. వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటా కూడా ఇందులోనే వేసేయాలి. వీటన్నిటిని ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టేసుకోవాలి, తొందరగా ఫ్రై అవుతాయి. ఒక 2 నిమిషాలు ఫస్ట్గా మూత పెట్టేసుకొని తర్వాత కలుపుకోండి ఒకసారి. ఇవి ఇంకొంచెం ఫ్రై కావాలి. సో మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి 100 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు. సో మొత్తం ఇందులోనే వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇలా వేస్తే పన్నీరు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పాలు వాసన వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. కొందరు ఇలా వస్తే తినరు. సో ముందుగా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఈ విధంగా ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డది వాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి మొత్తము. ఇది మొత్తం ఇందులో వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకోవాలి, ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇలా తేలిన తర్వాత మనం ఇందులోనే సాల్ట్ అలాగే కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిక్సీ జార్లో మనం ఆనియన్ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి నేను కొద్దిగా వేసాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసేసుకోవాలి. పన్నీర్కి ఇదంతా బాగా కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో కొన్ని. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. కర్రీ అనేది అయిపోయిందండి నాది. దీన్ని చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.